ఢిల్లీలో బీజేపీ ఎంపీల బృందం కేంద్ర మంత్రులను కలిసి పలు సమస్యలను ప్రస్తావించింది. ఎంపీ ఈటెల రాజేందర్ సహా పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సఫాయి కర్మచారుల సమస్యల నుండి రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల వరకు విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సఫాయి కర్మచారీలు కేవలం 40 ఏళ్లకే అనేక ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్న పరిస్థితి చాలా బాధాకరమని ఈటెల అన్నారు. కరోనా సమయంలో వీరి సేవలను గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వారి కాళ్లు కడిగి సత్కరించారన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు. మీకు తెలుసు, సఫాయి కర్మచారులు మ్యాన్ హోల్లో దిగాలంటే అసలు వాళ్ళు ఎక్కడో కాడ మత్తులో ఉంటే తప్ప సాధ్యం కాదు. వాళ్ళ జీవన ప్రమాణం, వాళ్ళ బతుకు 40-45 ఏళ్ళకే ముసలితనము, రకరకాల రోగాలతో చనిపోతున్న పరిస్థితి చూస్తాం. కరోనా కష్టకాలంలో సఫాయి కర్మచారుల యొక్క త్యాగం, కమిట్మెంట్ చెల్లించినటువంటి నరేంద్ర మోడీ గారు సఫాయి కర్మచారుల కాళ్ళు కడిగి వాళ్ళు సన్మానం చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి శానిటరీ వర్కర్స్ కూడా సన్మానం చేసే చరిత్ర మనం చూసినాం. అయితే వాళ్ళు చాలామంది కరోనా సందర్భంగా చనిపోయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో అప్పనంగా అడ్డగోలుగా ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా అమ్ముకునే ప్రయత్నం చేస్తే ఇవాళ మేము భూపేంద్ర యాదవ్ గారి దగ్గర పోయినాం. ఇవాళ నేను ఒకటే కోరుతున్నాను, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నాడు, గిన్ని హామీలు ఇస్తాను, మీరు ఎట్లా అమలు చేస్తారంటే కడుపు కట్టుకొని నోరు కట్టుకొని మేము చేస్తామని చెప్పిండ్రు. సంవత్సరానికి 40-50 వేల కోట్ల రూపాయలు ఎక్కువ మేము కలెక్ట్ చేస్తామని చెప్పిండ్రు. ఇవాళ చతికిల పడ్డారు.